అందరికీ నమస్కారం. మనం ప్రతి ఏటా మట్టల ఆదివారం జరుపుకుంటాం కదా. అయితే ఆ రోజు జరిగిన ఆ కథ వెనక శతాబ్దాల క్రితం చెప్పిన ప్రవచనాలు ఎలా నెరవేరాయో దాగి ఉంది. ఈ విషయం చాలామందికి తెలీదేమో. దేవదాసు అయ్యగారి విశ్లేషణ ప్రకారం చూస్తే అది కేవలం ఒక ఊరేగింపు కాదట. అదొక దైవిక ప్రణాళిక, దాని యొక్క అద్భుతమైన ప్రదర్శన. రండి, ఈ రోజు మనం ఆ ప్రవచనాల లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, మన ఈ విశ్లేషణను దేవదాసువయ్యగారి ఈ ప్రార్థనతో మొదలు పెడదాం. చూడండి, ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు. ప్రవచనాల చరిత్రను అర్థం చేసుకుని వాటి నెరవేర్పులోకి అడుగుపెట్టడానికి మనందరికీ ఒక పిలుపులాంటిది. మన ఈ ప్రయాణానికి ఇది సరియైన ఆరంభం అనిపిస్తోంది కదా. అవును, మనం చిన్నప్పుడు నుంచి వింటున్న ఈ మట్టలాదివారం కథ ఉంది కదా, దాని వెనుక ఇంకో లోతైన కథ ఉందంటున్నారు దేవదాసు అయ్యగారు. అదేంటంటే, శతాబ్దాల క్రితం జకర్యా అనే ప్రవక్త చెప్పిన ఒక ప్రవచనం అద్భుతంగా నెరవేరడమే ఈ కథ. అంటే మనం పైకి చూసేది ఒకటి, కాని దాని వెనుకున్న అసలు కథే వేరన్మాట. అయితే ముందు మనం ప్రవచనం అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. మూల గ్రంథం ప్రకారం ఇది ఏదో ఊహించి చెప్పే మాట కాదు, భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోయే ఒక పని గురించి ముందే చెప్పడం. ఈ చిన్న నిర్వచనం మనం ముందుకెళ్లబోయే విశ్లేషణ మొత్తానికి ఒక పునాదిలాంటిది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ యాదృచ్ఛికం కాదు, అనుకోకుండా జరిగిపోలేదు. అవన్నీ కూడా ప్రవచనాన్ని నెరవేర్చడానికే ఉద్దేశ్యపూర్వకంగా జరిగాయన్నమాట. ఇదంతా ఒక దైవిక ప్రణాళికలో భాగం అని అయ్యగారు చాలా బలంగా చెప్తున్నారు. సరే, అంతా బానే ఉంది. కానీ ఆ రోజున ఆ ప్రవచనం సరిగ్గా ఎలా నెరవేరింది? ఈ ప్రశ్నకు సమాధానంగా అయ్యగారు 3 కీలకమైన ఘట్టాలను మన ముందు పెడుతున్నారు. ఆ 3 ఘట్టాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 3 ఘట్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఎంత పర్ఫెక్ట్గా ప్రవచనాన్ని నెరవేర్చాయో. ఫస్ట్, ఊరి దగ్గరలో యేసు తన శిష్యులకు కొన్ని సూచనలు ఇస్తారు. సెకండ్, ఆయన గాడిద మీద ప్రయాణం చేస్తారు. ఇక మూడోది, యెరూసలేము నుండి వచ్చిన జనసమూహం ఆయన్ని ఆహ్వానించిన పద్ధతే. ఈ ప్రతి ఘటం, ప్రతి స్టెప్ ప్రవచనాన్ని నెరవేర్చడంలో ఒక భాగమనమాట. రైట్. ఇప్పుడు అయ్యగారు మనకు ఒక చాలా ముఖ్యమైన వేదాంతపరమైన విషయాన్ని పరిచయం చేస్తున్నారు. అదేంటంటే, ప్రవచనాల్లో 2 రకాలుంటాయట. ఆయన ఈ విషయాన్ని చాలా వివరంగా చెప్తున్నారు. ఇది ఈ మొత్తం విశ్లేషణలోనే చాలా కీలకమైన పాయింట్. ఈ 2 రకాల ప్రవచనాల మధ్య ఉన్న తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటేమో యేసు తన శిష్యులకు చెప్పిన తాత్కాలిక ప్రవచనం, అది వెంటనే అక్కడికక్కడే నెరవేరిపోయింది. రెండోదేమో జకర్యా చెప్పిన దీర్ఘకాల ప్రవచనం, ఇది నెరవేరడానికి ఏకంగా 100 సంవత్సరాలు పట్టింది. మనందరికీ తెలుసు కదా, మనకి వెంటనే రిజల్ట్స్ వస్తేనే నచ్చుతుంది. కానీ ఇంత టైం తీసుకున్న ఈ దీర్ఘకాల ప్రవచనాల వెనుక ఒక పెద్ద ఉద్దేశమే ఉంది. అప్పుడు మనకి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. అసలు నెరవేరడానికి 100 సంవత్సరాలు పట్టే ఈ లాంగ్ టర్మ్ ప్రవచనాల ఉద్దేశమేంటి? ఎందుకింత ఆలస్యం? దీనికయ్యగారు చెప్పే సమాధానం చాలా డీప్గా ఉంటుంది. ఈ దీర్ఘకాల ప్రవచనాలు ఎందుకంటే, అవి విశ్వాసులలో కాలక్రమేణా 3 ముఖ్యమైన లక్షణాలను పెంచుతాయట. అవే విశ్వాసం, నిరీక్షణ, ఇంకా అభిమానం. అంటే అవి వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత బలంగా చేస్తాయన్నమాట. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంలోకి వెళ్దాం. అదేంటంటే, ఈ ప్రవచనాలు నెరవేరడంలో మన పాత్ర ఏంటి, మనుషుల ప్రమేయం ఎంతవరకు ఉంది? ఇది ఈ మూలగ్రంథంలో చాలా ముఖ్యమైన పాయింట్. అయ్యగారి సమాధానం ఏంటో తెలుసుకునే ముందు ఒక్క క్షణం మనమే ఆలోచిద్దాం. ఒక ప్రవచనం నిజమవ్వాలంటే ఏం జరగాలి? కేవలం దేవుడి శక్తి ఉంటే సరిపోతుందా, లేక ఇంకేమైనా అవసరమా? సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. ప్రవచనం నెరవేరాలంటే మన ప్రయత్నాలు, మన చర్యలు ఖచ్చితంగా కావాలి. దైవిక ప్రణాళికతో పాటు మన ప్రయత్నం కూడా కలిసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఈ విషయాన్ని అయ్యవారు చెప్పిన ఈ మాటలు ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో చూడండి. ఆలోచించండి, ఆ రోజు శిష్యులు వెళ్లకుండా ఉండుంటే, వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోతే ఆ ప్రవచనం ఎలా నెరవేరేది? అంటే ఆ తాత్కాలిక ప్రవచనం నిజమవ్వాలంటే వాళ్ళు వెళ్ళి ఆ గాడిదను విప్పి తీసుకురావాల్సిందే. దీనిబట్టి మనకు ఏమర్థమవుతోంది?
విశ్వాసానికి ఆచరణ చాలా అవసరం. రైట్, ఇప్పుడు మనం అయ్యగారి విశ్లేషణలో ఫైనల్ పార్ట్కి వచ్చేసాం. ఇది అన్నిటికంటే చాలా లోతైనది. అసలు ఈ మట్టల ఆదివారం భవిష్యత్తులో జరగబోయే ఒక గొప్ప సంఘటనకు ఎలా ఒక సూచనగా, ఒక సైన్గా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అయ్యగారు సూచక క్రియా ప్రవచనము అనే ఒక ముఖ్యమైన పదాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. దీని అర్థమేంటంటే, మట్టల ఆదివారం అనేది ఒక ప్రవచనం నెరవేరడం మాత్రమే కాదు, అది భవిష్యత్తులో రాబోయే ఇంకా పెద్ద నెరవేర్పుకు ఒక చిన్న టీజర్, ఒక ట్రైలర్ లాంటిదన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, యేసు గాడిద మీద యెరూషలేంలోకి రావడమనేది భవిష్యత్తులో జరగబోయే 1000 ఏళ్ల పరిపాలనకు ఒక ప్రివ్యూ లాంటిది, ఒక చిన్న సూచన మాత్రమే. అసలు సినిమా ముందుంది అన్నట్టు. ఇక్కడ ఈ టైం లైన్లో మనం భవిష్యత్తులో జరగబోయే సంఘటనల క్రమాన్ని చూడొచ్చు. మూల గ్రంథంలో దీన్ని వివరించారు. అంటే జకర్యా చెప్పిన ప్రవచనానికి అసలైన పూర్తి నెరవేర్పు ఈ 1000 ఏళ్ల పరిపాలనలోనే జరుగుతుందని అయ్యగారు వివరిస్తున్నారన్నమాట. ఈ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో కదా. మట్టల ఆదివారం రోజు జరిగిన ప్రతి చిన్న విషయం భవిష్యత్తులో రాబోయే ఆ పరిపాలనలో ఎంత గొప్పగా మారిపోతుందో అయ్యగారు చూపిస్తున్నారు. చూడండి, ఒకవైపు వినయంగా గాడిద మీద ప్రయాణం, మరోవైపు మహిమతో నిండిన సింహాసనంపై పరిపాలన. జస్ట్ ఒక సూచన నుండి పూర్తి నెరవేర్పున్నమాట. సో ఫైనల్గా ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనం మట్టల ఆదివారం జరుపుకోవడమంటే కేవలం పాత కథను గుర్తు చేసుకోవడం కాదు, అది భవిష్యత్తులో రాబోయే అంతకంటే గొప్ప ఆనందానికి, ఒక గొప్ప నిరీక్షణకు సజీవమైన వాగ్దానం. చివరిగా అయ్యగారు తన ప్రసంగాన్ని ఒక సూటి ప్రశ్నతో ముగిస్తున్నారు. ఈ మొత్తం వేదాంత విశ్లేషణను మనందరి ముందు ఒక వ్యక్తిగత సవాలుగా ఉంచుతున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ గొప్ప భవిష్యత్ వాగ్దానంపై మనలో అటువంటి దృఢమైన నిరీక్షణ గలవారు ఎవరు? ఇది మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న.